భారతదేశానికి స్వతంత్రం తేవడంలో మహాత్మా గాంధీ చేసిన కృషి మరువలేనిదని రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం మదనపల్లిలోని పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ ప్రజలందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన మహనీయుడు అన్నారు. బ్రిటిష్ వారి పాలనను అంతం పలికి దేశానికి స్వతంత్రం తేవడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన నడిచిన బాటలోని ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుని భావితరాలకు మహాత్మా గాంధీ యొక్క జీవిత సత్యాలను వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన నడిచిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేయాలని కోరారు. అలాంటి నాయకత్వం ప్రపంచంలో ఏ ఒక్కరికి దక్కదని కొనియాడారు. ప్రస్తుత జనరేషన్ సైతం అలాంటి నాయకుల యొక్క గురించి తెలుసుకుని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, రాజంపేట పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి పూల మురళి, గండికోట గణేష్, ఏఆర్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ వర్ధంతి. భారతదేశానికి స్వాతంత్ర్యం తెప్పించిన, అహింసా సిద్ధాంతంతో పోరాడిన ఒక గొప్ప వీరుడు. ఆయన సిద్ధాంతమే భవిష్యత్తులో ప్రపంచానికి మార్గదర్శి. అహింసా సిద్ధాంతం అనేది మొట్టమొదట ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి గాంధీజీ గారు. అప్పటికి ప్రపంచంలో మార్క్సిజం, లెనినిజం, కమ్యూనిజం, మావో ఆలోచన విధానం ఇన్ని ఉంటే అహింసా విధానం ద్వారా కూడా పోరాటాలు చేయొచ్చు అని చెప్పి లోకానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆయన చూపిన దారే మనకు భవిష్యత్తు. తెల్ల దొరల మీద ఎన్నో సత్యాగ్రహాలు చేశారు. ఉప్పు సత్యాగ్రహం ఆయన మొట్టమొదట ఆఫ్రికాలో, దక్షిణాఫ్రికాలో చదువుకునే రోజుల్లో ఆయన ప్రయాణించేటప్పుడు వర్ణ వివక్షకు గురై రైల్లో నుండి కిందికి తోసేసినప్పుడు ఆయన పడినటువంటి బాధ, ఆయనలో ప్రతీకారం రేపి భారతదేశంలో తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మొత్తం భారతదేశం అంతా పర్యటించి దేశం, జాతిని యావత్తు ఏకం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలోనే ఎవరైనా ఉన్నారంటే అటువంటి వ్యక్తి గాంధీజీ గారు. ఈరోజు ఆయన వర్ధంతి. మనం ఈరోజు ఆయన మనస్ఫూర్తిగా స్మరించుకుని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అహింసావాదంతోనే ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.